డబ్బులు అంటే పసుపు కుంకుమ కూడా అప్పుడు అలాగే వచ్చింది కదండి. అప్పుడేమైంది? చిన్న తేడా ఉంది, చిన్న తేడా నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆ పథకం అప్పటికప్పుడు ప్రవేశపెట్టి అది వర్కౌట్ అది కూడా ఆగి ఇదేమో అది కూడా వర్కౌట్ కాదు, తర్వాత ఆగడం ఏదో అయింది. ఇప్పుడు ఇదేమో 58వ 57వ నెల అట్లా కదా, ఇట్స్ ఏ కంటిన్యూషన్. వేరే దట్ ఇస్ ఏ క్రియేషన్, ఒక ట్రై చేశాడు ఆయన. ఓకే, అందువల్ల ప్రతికూలత అంటే ఎదురుగాలి కూడా ఉంది. వన్ సైడ్గా వన్ సైడ్ లేదు అన్నారు కానీ కొంచెం ఆలోచిస్తున్నారు. నేను మీకు భవిష్యత్తులో పోలింగ్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, నాతో మాట్లాడిన ముఖ్యమైన తెలుగుదేశం మిత్రుడు ఎలాంటి పదాలు వాడాడు, ఏ విధమైన ఇది ఆయన వెలిబుచ్చాడు అనే దానికోసం అదే ఉంది కూడా దీంట్లో. సార్, కేజ్రీవాల్కు బ్రేకింగ్ న్యూస్ మా వాళ్ళు వేస్తున్నారు, మధ్యంతర బెయిల్ అట. మధ్యంతర బెయిల్ నిజంగా ఇది రెవల్యూషన్ అండి. రాష్ట్రాల హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తే చాలు, వాడు రాజీనామా చేసి భార్యనో ఎవరినో కూర్చోబెట్టిపోవాలి. అసలు చాలా ఈజీగా మోదీ గారు ఎవరినైనా లోపలేస్తాడు. అదే కదా జరిగింది ఇప్పటివరకు. కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా లోపలుండి రాజ్యాంగంలో ఎక్కడ లేదు మీరు అరెస్ట్ చేసినా కానీ అని వాదించి ఇప్పుడు బయటకు వస్తున్నాడు. అయితే కోర్టు ఆయనకు ఒక కండిషన్ పెట్టింది, మీరు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించకూడదు అని. ఓకే, ఎందుకంటే మీకు బెయిల్ ఇస్తాము, మామూలుగా మీకు బెయిల్ ఇస్తాం, కానీ ముఖ్యమంత్రిగా మీరు వెళ్తే రాజ్యాంగంలో దానికి కూడా ఏం ఆటంకం లేదు. కానీ ప్రొప్రైటీ చూడడానికి కొంత బాగుండదు కాబట్టి మీరు ఆ ఒక్క హామీ ఇస్తే మీకు ఇస్తాము అని చెప్పారు. జూన్ 1 వరకు ఏంటండి ఏది ఆ కండిషన్ ఏంటి? జూన్ 1 వరకు బెయిల్ మంజూరు. ఓకే, ఆయనకున్న అవసరాలు, ఆయన ఏమో అప్పీల్ చేసుకున్నాడో దాని మీద కూడా ఆధారపడి ఉండొచ్చు. అంటే ఏమైనా ఎలక్షన్ క్యాంపెయిన్ ఇదేమన్నా ఉందా అని? అది కూడా ఉంది, ఎన్నికల కోసం, ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. అది కూడా అడిగాడు, ప్రచారం చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యమంత్రిగా చేయకూడదు. ఓకే, ముఖ్యమంత్రిగా లోపల ఉండి చేయలేడు కదా. బెయిల్ ఇచ్చినా కానీ మీరు చేయకూడదు. మీరు లోపల ఉన్నప్పుడు ఏ పరిమితులు పాటించారో బయట ఉన్నా అవే పాటించాలి. బట్ యూ విల్ బి ఏ చీఫ్ మినిస్టర్. అంటే రాజ్యాంగంలో చట్టంలో ఉండే మెలికలు అంటే అవే కాదు సార్. నాకు అర్థం కాదు ఒకటి, ముఖ్యమంత్రిగా చేయకూడదు అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, రాజీనామా ఏం చేయలేదు కదా సార్. రాజ్యాంగం ప్రకారము ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు 24 hours వాళ్ళు చీఫ్ మినిస్టర్ అండి. కానీ ఆ ప్రొప్రైటీ అన్నాడు, అందుకే జడ్జి గారు ప్రొప్రైటీ డిమాండ్స్ దట్ మీరు జైల్లో ఉండే ఏ పనులు చేయలేరు, బయట ఉన్నా మీరు ఆ పనులు చేయకూడదు. సో ప్రచారం చేయకూడదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం వేరండి, అదే ఎన్నికల అధికార కార్యక్రమాలు. ఓకే, గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. మీ హోదా మీకు ఉంటుంది, విచారణలో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. అది లేకుండా ఎలా ఉంటుంది, అది కీలకం కదా. కాబట్టి ఇట్స్ ఒక సక్సెస్ స్టోరీ కింద లెక్క. ఇక మీద అంటే మాట్లాడితే రేవంత్ రెడ్డిని జైలు వేస్తాము, ఆయన వేస్తాము, లేదా జగన్ వేస్తారని 2 రోజుల నుంచి చేస్తున్నారు. ఎన్నికలు ముగిసే వరకు బెయిల్. సరే, ఏంటి బెజవాడ రాజకీయం మళ్ళీ ఇంకొకసారి బొగ్గుమంటుంది. బీసీని గెలిపించాలంటున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. మంగళగిరి ఫోకస్ ఏంటి? ఈయన ఫోకస్ అంతా పిఠాపురం, చంద్రబాబు నాయుడు గారు కుప్పం చేసేసారు కదా. అవన్నీ చేసి ఇంకా రేపటితో ముగుస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ అదే పైన తాడేపల్లి ప్యాలెస్ అంటుంటారు కదా. ప్రతి వాళ్ళకు ప్యాలెస్లు ఉన్నాయి, చిన్నవో పెద్దవో. కానీ ఆయన ఇక్కడికి వచ్చి లోకేష్ మీద ఫోకస్, కుప్పం అక్కడ తండ్రి మీద మాట్లాడవచ్చు, ఇక్కడ లోకేష్ మీద చేసినప్పుడు 2 వెర్షన్స్ ఉన్నాయి కదా. లోకేష్ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాడు, తప్పకుండా గెలుస్తాడని. కాదు, వీళ్ళ బీసీ ఆపరేషను తర్వాత సోషల్ ఇది బాగా పనిచేసింది, మొదటిసారిగా ఒక నేత లేకపోతే బీసీ కుటుంబం వీళ్ళకి చెందిన వాళ్ళని పెట్టారు కాబట్టి వాళ్లకు ముఖ్యంగా మంగళగిరిలో, తాడేపల్లిలో వీళ్ళకే మెజార్టీ పోయినసారి ఎక్కువ భాగం. ఇప్పుడు కొంచెం తేడా ఉన్నా కానీ తాడేపల్లిలో మెజార్టీ తగ్గొచ్చు ఇప్పుడు, ఎందుకని అమరావతి దీనివల్ల. కానీ మంగళగిరిలో మటుకు ఈ క్యాండిడేట్ సోషల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ ఇంజనీరింగ్ వల్ల గెలుస్తారు అని. తర్వాత లోకేష్ ఏమో ఎక్కువ ఈ అమరావతి అక్కడ ఆస్తులు ఆ అంశాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ కారణం వల్ల బయట జరిగినంత హైప్ అక్కడ లేదు. చూడాలి, జగన్ స్వయంగా తను కూడా తోడు కావాలని ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాట్లాడినట్టుగా ఉన్నారు. పైగా